మరణించినా కూడా తన కళ్లతో ఈ లోకం చూడనున్న కీర్తిశేషులు రామగిరి వేణు శెట్టిగారు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ, సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో 488వ నేత్రదానం. సూళ్లూరుపేట, గాండ్ల వీధి వాస్తవ్యులు అయిన 77 సంవత్సరాల రామగిరి వేణు శెట్టిగారు 2026 ఏప్రిల్ 12వ తేదీన మరణించడం జరిగింది. నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు. సంస్థవారు మరణ వార్తను శంకరనేత్రాలయ చెన్నై వారికి తెలియజేశారు. వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యులు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం వేణు శెట్టిగారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం. నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని, కళ్ళు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది. అది ఎంతమాత్రం కాదు. నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని 488వ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు రామగిరి వేణు శెట్టిగారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి. నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి. కళ్లను కాటికి పంపకండి, అంధులకు కానుకగా ఇద్దాం.